రైట్ ఇక బులెటిన్ లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. దేశ రాజకీయాలను ఏళ్లపాటు కుదిపేసిన ఓబులాపురం మైనింగ్ కేసు క్లైమాక్స్ కు చేరుకుంది. అక్రమ మైనింగ్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఇప్పటికే 800 కోట్లు గండి కొట్టిన గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు ఆ మొత్తాన్ని చెల్లించాల్సిందేనంటూ సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తేల్చి చెప్పింది. అయితే బీజేపీతో విభేదించి సొంత పార్టీ పెట్టి మళ్ళీ అదే బీజేపీలో తన పార్టీని విలీనం చేసిన గాలి జనార్దన్ రెడ్డిని ఇప్పుడు మోదీ ప్రభుత్వం కాపాడుతుందా అన్నది $1 మిలియన్ ప్రశ్న. సుప్రీంకోర్టు తీర్పు గాలికి వ్యతిరేకంగా వస్తుందా? గొల్ల కొట్టిన ప్రజాధనం తిరిగి ప్రభుత్వ ఖజానాకు చేరుతుందా? ఈ తీర్పు దేశ రాజకీయాల్లోనే దేశ చరిత్రలో ఒక మైలురాయిగా నిలవబోతోంది. ఈ ఎక్స్క్లూజివ్ న్యూస్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్, చెప్పండి. దేశాన్నే ఒక ఊపిన ఓబులాపురం మైనింగ్ మాఫియాలో మరి కొద్ది కాలంలో సంచలన తీర్పు వెలువడుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ముఖ్యంగా మనం ఓబులాపురం మైనింగ్ మాఫియాను చూసుకుంటే ఓబులాపురం మైనింగ్ మాఫియాకు ప్రధాన సూత్రధారి గాలి జనార్దన్ రెడ్డి. గాలి జనార్దన్ రెడ్డి పేరు తెలియని వారైతే ఎవరు ఉండరని చెప్పవచ్చు. ముఖ్యంగా 2004 నుంచి 2009 వరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి ఈ ఓబులాపురం మైనింగ్ లీడ్ చేశాడు. ఓబులాపురం మైనింగ్లో భారీ అక్రమాలు జరిగాయని చెప్పి 2009లో సిబిఐ ఇదేదైతే రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే ముఖ్యమంత్రి మరణించిన తర్వాత ఈ సిబిఐ మాఫియా అంటే ఏదైతే ఓబులాపురం మైనింగ్ మాఫియా పైన ఉక్కుపాదం అయితే మోపిందో అప్పట్లోనే ఇది 800 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వ ఆస్తులకు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టాడు ఓబులాపురం మైనింగ్ మాఫియా అని చెప్పి కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో దాదాపు 3.5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన గాలి జనార్దన్ రెడ్డి తర్వాత కాలంలో కూడా సిబిఐ కోర్టు 7 సంవత్సరాలు కఠినగార శిక్ష విధించింది. అయితే ఈ 7 సంవత్సరాలు కఠినగార శిక్షను సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టుకు ఆశ్రయించడంతో తెలంగాణ హైకోర్టు ఈయనకి 2005లో బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది. 2015లో బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఈ పలు మలుపులు తిరిగిన మైనింగ్ మాఫియాలో పూర్తిగా జనార్దన్ రెడ్డి అంటే బీజేపీతో పూర్తిగా అక్కడ కర్ణాటక రాష్ట్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడము, సొంత పార్టీ పెట్టడం ఇలా చకచక జరిగిపోయాయి. ఏదేమైనా కొత్త పార్టీ పెట్టే కానీ కొన్ని రోజుల తర్వాత బీజేపీలోకి విలీనం చేసిన పార్టీని విలీనం అయితే చేశాడు. ఈ విలీనం కూడా ఎందుకు చేశారంటే ఈ పూర్తిగా ఏదైతే ఈ కేసులు ఉన్నాయో ఈ కేసుల నుంచి బయటపడడానికే బీజేపీలోకి మరీ తన పార్టీని పొత్తు కలిపాడని అయితే చెప్పవచ్చు. అయితే ఒకానొక కాలంలో బీజేపీలో అంటే జనార్దన్ రెడ్డి తమ్ముడు, జనార్దన్ రెడ్డి స్నేహితుడు శ్రీరామ్ ముగ్గురికి మంత్రి పదవులు బీజేపీలో తెలంగాణ, కర్ణాటకలో మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. అయితే ఒకానొక సమయంలో పూర్తిగా అటు కర్ణాటకలోని రాజకీయాలను ఇటు ఆంధ్రాలోని రాజకీయాలను కూడా శాసించిన సందర్భాలు అయితే గాలి జనార్దన్ రెడ్డికి ఉన్నాయి. గాలి జనార్దన్ రెడ్డి జీవితం కూడా అంతే లగ్జరీగా అయితే బతికింది. గాలి జనార్దన్ రెడ్డి ఇప్పటికి కూడా అంటే ఇప్పుడు కూడా భద్రావతి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే గాలి జనార్దన్ రెడ్డి చేసిన అక్రమాలు 2025లో ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి సుధాంశు ధూలియా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఈ త్రిసభ్య కమిటీ దాదాపు 4 పర్యాలు 5 పర్యాయాలు ఓబులాపురం మైనింగ్లో పర్యటించి ఇక్కడ ఎంతవరకు అక్రమాలు జరిగాయి అని అయితే ఒక నివేదిక కూడా సుప్రీంకోర్టుకు ఇవ్వడం జరిగింది. అయితే సుప్రీంకోర్టులో తుది తీర్పు ఏ రకంగా ఉంటుంది అనేది ఇప్పటికే ప్రశ్నార్థకంగా మారింది. అయితే పూర్తిగా గాలి జనార్దన్ రెడ్డికి మద్దతుగా బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం అండదండలుగా అంటుందనే ధీమాతోనే గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు కూడా నమ్మినట్టయితే తెలుస్తుంది. అయితే గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన మైనింగ్ ఇప్పటికే పూర్తిగా అక్కడ కార్యకలాపాలు జరుపుకోకుండా నిలిపివేయడం జరిగింది. వీటిలో దాదాపు కొన్ని 100 టిప్పర్లు కానీ 100 జేసీబీలు, ఇటాచీలు కానీ తుప్పుపట్టిన పరిస్థితి అయితే దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. అంటే 2009లో పూర్తిగా ఇక్కడ కార్యకలాపాలు జరుపుకోకుండా పూర్తిగా బంద్ చేయడంతో ఇప్పటికి దాదాపు 16 సంవత్సరాల నుంచి పూర్తిగా ఈ తుప్పు పట్టిపోయాయని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా త్రిసభ్య కమిటీలో ఎటువంటి నివేదిక సమర్పించారు? త్రిసభ్య కమిటీ నివేదిక ప్రకారం సుప్రీంకోర్టు మరి గాలి జనార్దన్ రెడ్డి చేత 800 కోట్ల రూపాయలు జరిగాయంటూ, అంటే 800 కోట్లు అధికారికంగా అయినా అనధికారికంగా కొన్ని వేల కోట్లు దీంట్లో మాఫియా జరిగిందని చెప్పి అయితే ఒక ప్రచారంలో ఉంది. అయితే మొత్తానికి 800 కోట్ల రూపాయలు గాలి జనార్దన్ రెడ్డి చేత కట్టిస్తారా, లేకపోతే మడిసును పూర్తిగా వాయిదా వేస్తారా అనేది అయితే పూర్తిగా మనకు తేలాల్సి అయితే ఉంది.